15వ అధ్యాయము 39వ వచనంలో మగ్దలేని మరియగా ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనంలో బేతనీయ మరియ ఉన్నారు. మార్కు తల్లి అయిన మరియా అని అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. వేరొక మరియా గురించి మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనంలోను, లూకా 24:10లోను ఉంటుంది. క్లోప భార్య అయిన మరియా అనే పేరు యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. చివరిగా రోమపత్రిక 16:6లో మరియ గురించి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. మొత్తము 7 మరియలకు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. అయితే కన్య మరియ శుభవర్తమానము అనగా కన్యకు శుభవర్తమానం వచ్చిందట. ఈ లోక పరంగా కన్య అంటే మనం ఏం ఆలోచిస్తూ ఉంటాము? పెళ్లి కాని స్త్రీలను కన్యలు అంటాం, అవునా కదా? పెళ్లి కాని స్త్రీలను ఏమంటాం? కన్యలు అంటాం. అలాంటి వారికి శుభవర్తమానం అంటే ఏమొస్తుంది? ఒక ఉద్యోగం రావడమో, లేదంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్ రావడమో, చదువుకునే చదువులను బట్టి, లేదంటే ఇంకా మంచి సంబంధం తల్లిదండ్రులు కుదిర్చితేనో, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏవైనా వస్తే, ఎటువంటి తప్పు ఆలోచన చెడు ఆలోచన లేకుండా వచ్చిన ఆశీర్వాదాలు ఏమంటాం? శుభవర్తమానం అంటాం, అవునా కదండి? శుభ అంటే మంచిది, వర్తమానం అంటే సమాచారం, ఏదో ఒకటి సమాచారం ఇవ్వడం. వర్తమానం అంటే అది మంచి వర్తమానం అయినప్పుడు మనం ఈ లోకపరంగా ఆలోచిస్తే అది శుభవర్తమానం. పెళ్లి కాని స్త్రీ గర్భవతి అయి పెళ్ళవ్వకుండా ఒక కుమారుని కంటది అని అంటే ఈ లోకంలో అది శుభవర్తమానం అవుతుందా? లోకమంతా ఏమంటారు? ఎక్కడ తిరిగిందో, ఏం చేసిందో, ఈ విధంగా తల్లిదండ్రులకి అవమానం తెచ్చిన స్త్రీగా ఉంటుందని సహజంగా మనం వినగానే ఏమనుకుంటాం? అదే ఆలోచన వస్తుందా రాదా? ఒకవేళ తప్పు చేయకుండా మరియమ్మలాగా పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినా కానీ ఏమనుకుంటాం? మనం ఈ లోకపరమైనటువంటి ఆలోచనలకే వెళ్ళిపోతున్నాం. కాబట్టి శుభవర్తమానము అనే మాటను మరియమ్మ గారికి దేవుడు ఎందుకు అనుగ్రహించినారు అంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనాంగము మెస్సియా కోసము ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలో స్త్రీలట పెళ్లి అవ్వక ముందే కొంతమంది పురుషుని సాంగత్యాన్ని ఉండేవారట, పురుష సాంగత్యంలో ఉండేవారట పెళ్లి అవ్వక ముందే. అందుకని మరియమ్మ తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ లోక మాలిన్యం అంటకుండా కన్యకగా జీవించింది. కాబట్టి మరియమ్మ గారిని యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి ప్రభు ఆమెను ఎన్నిక చేసుకుని ఆమె పరిశుద్ధ ప్రవర్తనను బట్టి ఆమెను ఎన్నుకొని తన గర్భమును ఒక రక్షకుని రప్పించడానికి వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఈ పురుష సాంగత్యము పెళ్ళవ్వక ముందే ఎవరు పాల్గొంటారు అంటే సంఖ్యాకాండం 31:17లో ఉంటుంది, న్యాయాధిపతులు 21:19లో ఉంటుంది. ఈ విధంగా పెళ్లి కాకముందే పురుష సాంగత్యము పొందుకునేటటువంటి స్త్రీలను ఏమంటారు అంటే సాతాను చేతిలో చచ్చిన వారితో సమానము అని అర్థం. పాపం చేస్తే ఎవరి సంబంధులు? సాతాను సంబంధులు కదా. మంచి పనులు చేస్తే దేవుని సంబంధి, తప్పు వచ్చినా తప్పించుకొని తిరిగితే వాళ్ళందరూ ఎవరు? దేవుని సంబంధులు. ఉదాహరణకి యోసేపు గారు ఉన్నారు బైబిల్లో, ఆదికాండము 45-42 అధ్యాయాలలో చూసుకుంటే యోసేపు గారు ఉన్నారు. తన దగ్గరికి పాపం వచ్చిందా లేదా? వచ్చినప్పుడు ఆయన ఆ పాపాన్ని అంగీకరించిందా? దాన్ని ఏం చేసిండ్రు? తప్పించుకొని వెళ్ళిపోయాడు. తప్పు చేయనప్పటికీ కూడా శిక్ష అనుభవించడు. అంటే మరియమ్మ కూడా అనేక నిందలు, అవమానాలు, అనేక మాటలు ఆ రోజుల్లో పడే ఉంటుంది. ఈ రోజున అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. ఫోన్లు కానీ, లేదంటే యూట్యూబ్లలో చూసి నేర్చుకోవడం కానీ, తెలివి జ్ఞానము ఆ రోజులలో ఈ రోజులలో ఉన్నంతగా ఆ రోజులలో ఏది లేదు. కానీ ఆ రోజులలో కూడా మరి ఆ శుభవర్తమానాన్ని అంగీకరించి లోకపరంగా అనేకులు ఆమెను నిందరించిన, అపహాస్యం చేసిన, ఏమి చేసినా కానీ ఆమె ఎవరు ఎంత విశ్వాసం ఉంచింది? దేవుని లేఖనముల యందు విశ్వాసం ఉంచింది. అక్కడికి బైబిల్ ఉందా? లేదు. ప్రవచనంలో ఉన్నటువంటి ఆ నెరవేర్పులను తల్లి అయినటువంటి మరియ దూత చెప్పినటువంటి వర్తమానాన్ని అది ఏం చేసింది? నమ్మిక ఉంచి ఆమె అపరిశుద్ధతగా పొందుకున్నటువంటి గర్భాన్ని అనుసరించింది. అంటే ఆమె ధర్మశాస్త్రం తెలిసినటువంటి స్త్రీగా, దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీగా ఉంది. కాబట్టి శుభవర్తమానం అనేది మంచి వర్తమానం, మంచి సమాచారం అనేది దూత ద్వారా చెప్పినప్పుడు తను అంగీకరించే స్థితిలో ఉంది. వాక్యం తెలియకుండా, దేవుడు అంటే తెలియకుండా, భయము భక్తి లేకుండా దూత వచ్చి మాట్లాడితే నీ గర్భంలో శిశువు వస్తారు అంటే అప్పుడు ఆ మాటలు ఎలా ఉంటాయి? ఈ లోకపరంగా ఉంటాయి, అవునా కదా? మనం లూకా సువార్తలో చూసుకుంటాం తర్వాత. కాబట్టి
కాబట్టి శుభవర్తమానం అంటే లోకపరంగా అందరూ నింద మోపినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొచ్చే విధానంలో తను అవమానాలు పొందింది, నిందలు పొందింది, శోధన భరించింది. అయినప్పటికీ తను మేలులను ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి స్త్రీగా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఆ శ్రమలన్నీ అనుభవించింది కాబట్టి ఈ రోజు తల్లి అయినటువంటి మరియ గురించి ప్రపంచం మొత్తము సువార్త ప్రకటించబడుతుంది. మనకు మాదిరి అయినటువంటి తల్లిగా ఉంది. అంతేకాదు లోకరక్షకుడికి తల్లిగా ఉంది. దేవుడితో మాట్లాడినటువంటి సహవాసాన్ని పొందుకున్నట్టుగా చూస్తుంటాం. ముందుగా ఈరోజు చదువుకున్నటువంటి పాఠాల్లో యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 15-14 వచనాల్లో చూసుకున్నట్టయితే మనం 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చూసుకున్నట్టయితే అతడు ఈలాగూ చెప్పాడు, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలుననుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి